భామ వెనుకొచ్చింది వయ్యారమంతా వలకపోసింది. రిలాక్స్. నా మాట నండి, ఈ ఫైటింగ్ పిచ్చుకొట్టుడు నాకు కొత్త ఏం కాదు. నాకివాళ ఎవరితోనూ ఫైటింగ్ చేసే మూడ్ లేదు. తప్పతాగున్నాను బ్రదర్. అంచేత ఇవాళ ఎవరితోనూ ఫైట్ చేయను. ఒరిజినల్ మూడ్ లో ఉంటే మీ పుచ్చ లేపేస్తాను. నో యాక్షన్, నో యాక్షన్. చూడండి, నేను ఫుల్ నేమ్ కాను. ఎవరో డబ్బిస్తే కిరాయి గుండాలో వచ్చారు నన్ను కొట్టడానికి. నేను అంతకంటే 2 రెట్లు ఎక్కువ డబ్బిస్తాను. డబ్బులా? మీరు నా మీద చేయి వేయకుండా ఉండటానికి ఇదెలా ఉందయా? 1 minute. చైన్ తీసుకోండి. ఇదమ్మ అందరూ పంచుకోండి, మజా చేసుకోండి. గుడ్. నా కొడుకులారా, చైన్ తీసుకుని కొడుతున్నట్టు. పొడవద్దు, వద్దు. నేను వస్తాను బ్రదర్, నేను వస్తాను. లెఫ్ట్ లో పట్టుకుని రైట్ లో కొట్టు. ఫైట్ అంటే ఇది ఫైట్. కిక్ అంటే ఇదే బ్రదర్. వెనక్కి వెనక్కి. Come on, brother. Come on. Super గా ఫైట్ చేసావు బ్రదర్. స్టడీ బ్రదర్, స్టడీ. దిమ్మ తిరిగి ఎత్తుక్కొచ్చావు బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. కమాన్. రాము, రంగా, వీరయ్య, అందరూ త్వరగా రండరా. అమ్మగారు, చిన్నయ్య గారిని మోసుకొచ్చారు. శంకర్, ఏమైంది నా కొడుక్కి? ఏమిట్రా, ఏమైంది? శంకర్, శంకర్, ఏమిట్రా, ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నాడు? శంకర్, ఒక్క మాట మాట్లాడరా. అమ్మనొచ్చాను రా, అమ్మనొచ్చాను. శంకర్, వీడెందుకు ఇలా ఉన్నాడు? అమ్మగారు, ఆయనే మన చిన్నయ్య గారిని తీసుకొచ్చారు. అబ్బాయి తెచ్చాడా? ఏమిటరా, ఏమిటరా? అందరూ నా మొహం చూస్తూ నిల్చుంటారు. వెళ్ళండి, ముందు డాక్టర్ ఫోన్ చేయండి. ఆయన వెంటనే రమ్మనండి. వెళ్ళండి. అతను ఆ అబ్బాయి ఏడి? ఆయన వెళ్ళిపోయారమ్మా.
మూగవాడిలా ఉన్న నీ గురించి నాకు బాగా తెలుసు. సింపుల్గా చెప్పాలంటే నీ జాతకమే తెలుసు. తెలివిగలవాడు, ధైర్యవంతుడు కలిస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ఇన్స్పెక్టర్, కొన్ని లక్షల విలువైన డైమండ్ శంకర్ చేతుకున్న వాచీలో ఉన్నాయి. ఇప్పుడు అది కనబడలేదు. మొదటి నుంచి నాకు ఆ కుర్రాడి మీదే సందేహంగా ఉంది. వాడికి శంకర్ మీద అంత ఇంట్రెస్ట్ ఏమిటి? లేదమ్మా, ఆ మనిషి దొంగ ఉంటే నన్ను ఇంట్లో దింపకుండా వీధిలో పారిసుండేవాడు. మొహం చూస్తేనే తెలుస్తోంది వాడు దొంగ కాదు, చాలా మంచివాడిలా ఉన్నాడు. అయ్యో, నువ్వు అమాయకుడివిరా శంకర్. ఎవరిని నమ్మకూడదు. కలికాలం రా, కలికాలం. చాలా కరెక్ట్ మాట. ఈ కలికాలంలో ఎవరిని ఉత్తమని చెప్పలేము. దుర్మార్గులుగా అందరినీ మనం జమకట్టం లేము. రాత్రి ఇంటికి వెళ్ళే టైంలో ఇది నా జేబులో ఉందని మర్చిపోయాను. చూసావమ్మా, ఈ కలికాలంలో కూడా ఇలాంటి నిజాయితీ గల వాళ్ళు ఉన్నారు. పొరపాటైంది. నిన్ను అపార్థం చేసుకున్నాను. బాబు, నన్ను క్షమించు. ఇందులో మీ తప్పేమీ లేదు. నా నిజాయితీకి పరీక్ష మేడం. మా అమ్మ మేడం కాదు, ఓన్లీ అమ్మ. నువ్వు అమ్మ అని పిలవచ్చే. అమ్మ కాదు, నాకు మీకు మధ్య పోలెడు వ్యత్యాసం ఉంది. మీరు అమ్మ అని పిలిచే దైవం మీ ఎదుటే ఉన్నారు. కానీ మా అమ్మ మరణించింది. అమ్మ అని పిలవడానికి ఐఎమ్ సారీ. సరే, తన ఆంటీ నన్ను తమ్ముడు అని పిలవచ్చుగా. మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇన్స్పెక్టర్, స్టేట్మెంట్ తీసుకోండి, కానీ యాక్షన్ తీసుకోవద్దు. మీ పేరు? రాజా. మీ ఫాదర్ పేరు? గుర్తులేదు. ఏం పని చేస్తున్నారు? పని లేదు. వాడు నిరుద్యోగం అనుకుంటున్నాడు ఇన్స్పెక్టర్, కానీ పెద్ద ఉద్యోగం ఉంది. రాజా, ఈ రోజు నుంచి నాతో ఉండడమే నీకు ఉద్యోగం. నీకు అబ్జెక్షన్ లేదుగా? నాకా? ఇంత గొప్ప అదృష్టం నాకు పడుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. మెనీ థ్యాంక్స్ సార్. మళ్ళీ మొదలా? సార్ కాదు, శంకర్ని పిలు. కమాన్ రాజా, వెల్కమ్. ఇదే నా ఆఫీస్. ఇలాంటివి ఎన్నో ఆఫీసులు ఉన్నాయి. ఢిల్లీలో, వైజాగ్లో, బెంగళూరులో, భోపాల్లో. వీళ్ళంతా నా స్టాఫ్. అంటే నా బిజినెస్ కి జీవనాడి. గుడ్ మార్నింగ్ సార్. వాట్స్ ద మ్యాటర్? హైకోర్టులో మన కేసు గెలిచింది. ఇదిగో ఫైల్. ఓ ఫ్యాంటాస్టిక్. మన వకీలు అదరగొట్టేశారు. కమిన్ 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 కమిన్. మీరు ఉండండి. నేను వారితో. అవును తెలుసు సార్, మీరు బయట వెయిట్ చేయండి. వెరీ గుడ్. పోయిందనుకున్న మిల్లు మళ్ళీ మన హ్యాండ్ ఓవర్ లోకి వచ్చింది. ఇవాళ నాకు వెరీ వెరీ లక్కీ డే. ఏం రాజా? రాజా ఏడి? రాజా, రాజా. అరే, ఇక్కడ వెంటే. సారీ సార్, నేనే వారిని ఆపాను. రేపటి నుంచి ఈయన వస్తే లోపల కుదులు. నాకు ఈయన చాలా కావాల్సిన మనిషి. అండర్స్టాండ్? రాజా, నువ్వు వస్తే నాకు చాలా అదృష్టం. నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు నా లైఫ్ సేవ్ చేశావు. ఇవాళ ఫస్ట్ టైం ఆఫీస్లో కాలు పెట్టావు. చేజారిపోయిన మిల్ మళ్ళీ నా చేతికి వచ్చింది. ఇలా ఎప్పుడు నువ్వు నేను కలిసి ఉంటే డెఫినెట్ గా ఏదో ఒక రోజు కేకే ఇండస్ట్రీస్ నేమ్ రాకెట్ లా దూసుకుపోతుంది. నాకు అనిపిస్తుంది కేకే ఇండస్ట్రీస్ ఫేమ్ హిమాలయాలంత హైట్ కి ఎదుగుతుందని. రా రాజా, కమిన్. భయపడుకోయ్, వాళ్ళందరినీ మా అమ్మ పూజకు పిలిచింది. ఇవాళ సోమవారం వ్రతం. అంటే ఏమిటి? ఏం రాజా, దీని గురించి నీకు తెలీదా? ఈ సోమవార వ్రతాన్ని ప్రతి ముత్తైదువ తన మాంగళ్యం కోసం భక్తితో పూజలు చేస్తుంది. రా, అమ్మ పైకి వెళ్ళమంటుంది. రాము సార్. సోను పైకి తీసుకెళ్ళు. సరే సార్, నేను తర్వాత వస్తా. ఓకే, రండి. రాజా, ఎందుకు ఎందుకు తీసావు ఈ ఫోటో? నా భర్త ఫోటో పగలగొట్టావే నువ్వు. అది చేయి జారి. ఏం రాజా, నీకు ఈ ఫోటో తీయవలసిన అవసరం ఏమొచ్చింది?
ఇంట్లో అద్దం పగిలిపోతే అపశకునం అంటారే, నీకు తెలీదా? ఏమవుతుందో, ఎన్ని అనర్థాలు జరుగుతాయో. అమ్మా పిలిచారా? అందరూ ఏం చేస్తున్నారయ్యా? ఎన్నిసార్లు చెప్పాను, పెద్దయ్య గారి ఫోటో ఈ రూమ్ లో ఎందుకు పెట్టావయ్యా? ఐఎమ్ సారీ, నేను వేరే అర్థం వేయిస్తాను. పగల కొట్టడం ఎందుకు, బాగు చేయించడం ఎందుకు? ఇదిగో, ఇది తీసుకెళ్లి వెంటనే వేరే అద్దం వేయించుకురా. వెళ్ళు. ఈ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలనేది ఒక్కడు కూడా పట్టించుకునే వాళ్ళు లేడు. ఎంతమంది పని వాళ్ళు ఉంటాయి? తెరిచిన ఇంట్లో కుక్కలు వచ్చినట్టు ఎవడెవడో వస్తాడు పోతాడు. ఏం రాజా, అమ్మ కోటింగ్ ఇచ్చిందా? నువ్వు చాలా అదృష్టవంతుడివే. అమ్మ చేత తిట్లు తినాలని నేను ఎంత ట్రై చేసినా. సారీ రాజా, నేను చేసిన తప్పే. రా రాజా, వెళ్దాం. ఇంట్లోనే నేను రాముణ్ణి, వీధిలోకి వెళితే కృష్ణుణ్ణి.